ముచ్చట్లు తీసుకొని చలో నడువురిగా ఏ మాత్రం లేట్ చేయకుండా ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధాం ముచ్చట్లు షురు. వృక్షో రక్షతి రక్షితః అంటే చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయి, అంతేనా కాదా? అందుకే మన కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్న నాళ్ళు హరితహారం కార్యం పెట్టిండు. కొన్ని లక్షలు కాదు కోట్ల మొలకలు జనంతోని నాటిచ్చిండు. ఎందుకు పనిలేకనా? చెట్లతోనే కదా మనుషులు జీవాలు బతికేది, ఆరోగ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చే అంతా ఆగమాగం జగన్నాథం ఆయే. మొలకలు నాటుడు పక్కకు పెట్టుర్రి, ఉన్న చెట్లను అడవులను పర్ర కోసే కార్యం ముంగట పెట్టుకున్నాడోల్లా మన రేవంత్ సారు. భూములను అమ్మే ఈగురం పెట్టుకున్నాడు. అడ్డం వచ్చిన వాళ్ళను వర్రంగా లాఠీ చార్జీలు, పోలీసు కేసులు, జైళ్ళు. అరే రామచంద్ర, ఏందిది రేవంత్ సారు? అసలు నీకు పిల్లలు చదువుకునే బళ్ళన్నా, కాలేజీలన్నా, యూనివర్సిటీలన్నా ఎందుకు సారు గంతగనం కోపము? ఎందుకు చీదర కుడుతొస్తారు? ఇగో గిట్లనే అడుగుతాను వాళ్ళ నేనైతే. అగో మన రేవంత్ సారు వారి ఘనకార్యం చూడండి వల్ల ఎట్లున్నదో మీరే. ఇక మా భూములు మాకేనని మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. ఉద్యమం కాలంలో వాడుకున్న మొల్ల ఈసాంటి పాటలు సమైక్య పాలకులను తరిమిగొట్టినం. ఇగో 10 ఏండ్ల తర్వాత మన తెలంగాణలో ఉద్యమ కాలం నాటి రోజులు వచ్చినాయి. ఇక అప్పుడున్నది షెయిపార్టీ ప్రభుత్వమే, ఇప్పుడున్నది కూడా గదే షెయిపార్టీ ప్రభుత్వం. మళ్ళా అదే తన్లాట. మన భూముల కోసము మన పాలకులతోని మళ్ళా కొట్లాడుడైతున్నది. యూనివర్సిటీలు పోరుబాట పట్టినాయి. చదువుకునే విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిర్రు, పిడికిలు పట్టిర్రు, లాఠీ దెబ్బలు తింటాన్రు. రేవంత్ సార్కు ఏమన్నా అంటే బాగా కోపం వస్తుంది. కానీ యూనివర్సిటీ భూములు అమ్ముకునుడేందల్లా ఎవరి జేబులు నింపేతెందుకు? గచ్చిబౌలిలో ఉన్న హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీని ఆగం పట్టించుడేంది? 1 కాదు 2 కాదు 400 ఎకరాల భూమిని అమ్మే కార్యం ముంగటేసుకున్నాడు సారు వారు. అర్రాసులో పెడతాడట. 20,000 కోట్లు వస్తాయట. ఏందిది? ఇప్పటికే బుల్డోజర్లు వచ్చినాయి. అర్ధరాత్రి దొంగతనంగా చెట్లను రపరప నరుకుతూనే ఉన్నారు. మనుషులే కాదు జీవాలు కూడా కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటున్నాయి. కండ్ల ముందే గూడు చెదిరిపోతుంటే నెమళ్ళు, జింకలు ఏడుస్తున్నాయి. ఎన్ని చెట్లుంటే మీరు ఎన్ని బుల్డోజర్ని తీసుకొని వస్తారు? 1, 2, 3 చెట్లు అక్కడ ఫారెస్ట్ ఏం లేదన్నారు. అయితే మీరు నార్మల్ గా జనాల్ని తీసుకొచ్చి చేపియొచ్చు కదా. ఎందుకు బుల్డోజర్ని తీసుకొని వచ్చారు? అది కూడా 50కి పైగా బుల్డోజర్స్. అండ్ ఓవర్ నైట్ వర్క్ చేస్తున్నారు, అది కూడా హాలిడేస్ టైంలో. ఎందుకు వర్క్ చేస్తున్నారు? మీరు ఏదైనా ఓపెన్ గా చేయవచ్చు కదా. ఎందుకంటే ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో గ్రౌండ్ రియాలిటీ తెలియట్లేదు మనకి. అండ్ మేము మాట్లాడదామంటే మాకు వాయిస్ బయటికి రానివ్వట్లేదు. వీక్ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము అండ్ నో వన్ ఇస్ రెస్పాండింగ్. మా యూనివర్సిటీ భూములు అమ్మొద్దు అని అందులో చదువుకునే పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఆందోళనలు చేస్తుంటే వాళ్ళ మీదకి పోలీసులను పంపిండ్రు, లాఠీ చార్జీలు చేసిర్రు. ఆడపిల్లలను కూడా చూడలేదుల్లా. ఇష్టం వచ్చిన తీర్ల కొట్టుడు, గొర్ర గుంజుకపోవుడు. అసలు ఇదా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇదా ప్రజాపాలన అంటే? భూముల్ని రక్షించాలి. 400 ఎకరాల వేలాన్ని ఆపాలి. అరెస్టులని
అసలు ఇట్లా చెట్లను నరుకుడు అన్యాయం, భూములను అమ్ముకునుడు ఘోరం అని 15 రోజుల సంధి మొత్తుకుంటున్నా గానీ మన రేవంత్ సర్కార్కు ఇనవడతలేదు. ఇనవడనట్టే ఏత్తాన్లు. అసలు ఈ పిల్లలకున్న సోయి మన ప్రభుత్వానికి ఎందుకు లేకుండా అవుతున్నది? యూనివర్సిటీ భూములు అమ్ముకొని ఎవరి కడుపులు నింపుతారు? చాలా జెన్యూన్ కాదు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటటువంటి ఆస్తి ఇది, ఉమ్మడి ఆస్తి. ఒక్కసారి ప్రైవేటైజ్ అయిపోయి అమ్మబడితే మళ్ళీ యూనివర్సిటీకి ల్యాండ్ ఉండదు. యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ది, పేద ప్రజలకు ఉపయోగపడేది. ప్రైవేట్ యూనివర్సిటీ కాదు ఇది. రేపు లక్షలు పెట్టి ప్రైవేట్ యూనివర్సిటీలో పిల్లలు పోయి చదవలేరు. 1974లో వీసీ ఉన్నటువంటి గురుబక్ష్ సింగ్ గారు ఈ యూనివర్సిటీ చుట్టూ గోడ కట్టేయడం జరిగింది. గోడ కట్టించిందంటే దాని అర్థమైంది, ఎంత ముందు చూపు ఉంటే గోడ కట్టించిపోయింటాడు యూనివర్సిటీకి. ఈ రోజు తెలంగాణ సర్కారు ఎలాంటి ఇంపార్టెన్స్ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా అసలు సోయి ఉందా మీకు? అసలు ఇంతనన్నా విద్యా వ్యవస్థ మీకు ఏదైనా అవగాహన ఉందా అని అడుగుతున్నాం మేము. కేవలం ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరితంగా జరుగుతున్న చర్యనే తప్ప ఇంకేమీ కాదు. ఒకవేళ నిజంగా రాహుల్ గాంధీ గారికి సిద్ధశుద్ధి ఉంటే కనుక ఈ ఇష్యూ మీద స్పందించాలి. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశం మీకుంటే మీ మీద, మీ అన్నదమ్ముల మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి 1000 ఎకరాల భూముల్ని తెలంగాణ సమాజానికి ఇవ్వండి. అప్పుడు తెలంగాణ సమాజం మిమ్మల్ని హీరో చేస్తుంది. అంతేగాని పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకున్నటువంటి ఈ భూముల్ని మీరు తీసుకుంటే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి, దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మా భూముల్ని మేము కాపాడుకుంటామని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇక ఇంకో దిక్కు మన బీఆర్ఎస్ పార్టీ ఈ యూనివర్సిటీ విద్యార్థులకు హిమ్మతిచ్చింది. ఈ భూములు ఎవ్వరు పాలు కాకుండా అడ్డంగా నిలబడుతుంటే ఇగో వీళ్ళ మీద పగబట్టినట్టే చేస్తున్నదోళ్ళ ఈ సర్కారు. మన రామన్ననైతే ఇంట్లోకెళ్లే బయటికి ఎల్లనీయకుండా ఇంటి ముంగట పోలీసోళ్ళు కావలు కాస్తాండ్రు. కంచెల పాలన ఉండది అనుకుంటేనే ఏడిదాడ కంచెటలు పెట్టుడేందోళ్ళ అసలు కాదు. నాకు ఒక అనుమానం కొడుతున్నదోళ్ళ, ఈడ ఇంతగానం నడుస్తున్నా ఈ కేంద్రం వాళ్ళు ఏం చేస్తాన్లు కావచ్చు. ఇట్లా చేయొద్దు, భూములు అమ్మొద్దు అని ఈ సెంటర్ సర్కార్ వాళ్ళు ఒక్క మాట కూడా అంటలేరు ఎందుకో. రేవంత్ సార్ చేసే పనికి బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ గా నిలబడుతున్నారు అన్నట్టే కొడుతుందా లేదా? సీఎం ఆయననే, ఆయన చేతిలోనే పదవి, నచ్చింది చేసుకోవచ్చు. ఎవడాడని చెప్తాడు, ఎవడని అడ్డం చెప్తే ఇంకేముంది, గవర్నమెంట్ చేతిలో ఉంది. ఈ పోలీసులు ఏంది, పోలీసుల సిన్సియారిటీ ఏందో తెలుసా? చెప్పినట్టు చేయడం. ఇట్లా చెప్పింది అవుతుంది, అది చెప్పింది అవును చెప్పింది తప్ప రైటా ఆలోచించే అవసరం లేదంట. ఏ చెప్తే అది చేసేస్తారా? వాడు వచ్చి చెప్పినా అని చెప్పేసి తీసుకెళ్లి కేసులు పెట్టాడు. వాడి మీద కేసు పెట్టేయుడే. ఇప్పుడు చూడ గట్టిగా వాళ్ళు వస్తున్నారు, ఎంతమందిని తీసుకుపోయాడు. వాళ్ళ లైఫ్ ఉంటే కదా, స్టూడెంట్స్ కదా వాళ్ళు. ఏమన్నా రాబరీస్ చేసిండ్రా, లేకపోతే జైల్లో తిరిగి వచ్చిన వాళ్ళ దిమాగ్ ఉండాలి కొంచెం అన్న గవర్నమెంట్కి. అంతేగాడన్న అసలుకి ఎట్లా అంటే అడ్డం మాట్లాడకూడదు. వాళ్ళు అన్నదే వాదం. నాకు బూతులు వస్తున్నాయి అనకూడదు, కానీ పెద్ద మనిషి, పేరు పెద్ద మనిషి పోతే బచ్చబచ్చాలు తిడతారు అబ్బా. ఇక ఇప్పుడు రాహుల్ బాబు కాడుకద్దాం. అంటే మెహబత్ కి దుకాన్, ప్రేమతోని ఉండాలి, ప్రేమ పావురాలు, శాంతి పావురాలు ఎగరేయాలి అని అంటాడు. మరి ఇదా మరి శాంతి పావురాలంటే? భూములు కాపాడుకునేందుకు అడ్డం పడ్డ ఆడవిల్లలను రోడ్ల మీదకి వెళ్ళి ఈడ్చుకపోవడేనా వాళ్ళ మెహబత్ కి దుకాన్? అప్పట్లా ఇదే హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీలా రోహిత్ వేముల అనే అన్న బలిమీటికి పానం తీసుకుంటే అప్పుడు రాహుల్ ఈడికచ్చిండు. యూనివర్సిటీ పిల్లలకు హిమ్మతిచ్చిండు, సప్పట్లు కొట్టించుకున్నాడు. మరి ఇప్పుడు ఆ పిల్లలే గోసపడతాండ్రు, పోలీసోళ్లతోని దెబ్బలు తింటున్నారు. మరి ఇప్పుడు ఎటు పోయిండు రాహుల్ బాబు? కనబడతలేడా ఇక్కడ కథ? ఖబర్దార్, ఏమనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? నీ ప్రభుత్వం దిగిపోయేంత వరకు ఊరుకోం. నువ్వు తెలంగాణ, నువ్వు విద్యార్థులతో పెట్టుకుంటున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ రియల్ ఎస్టేట్ తెలివి ఇక్కడ చూపెట్టద్దు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, రేవంత్ రెడ్డి ఖబర్దార్, రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఇక టీవీల ముచ్చట కూడా చెప్పాలి. మన హైదరాబాద్ లో ఇంతగానం నడుస్తున్నది కదా, ఒక్కటంటే ఒక్క టీవీ అన్నా, ఒక్క పేపర్లనన్నా చూయించుడులేదోళ్ళ. ఏదో ఎట్టికి వార్త చెప్పినమా అంటే చెప్పినమా అన్నట్టే ఏత్తాన్లు గాని అసలు భూముల అమ్మకము ఎన్నుకున్న కుట్రేంది, ఈ పిల్లలు ఎందుకు అడ్డం పడతాన్రు, ఈ సర్కారు ఏత్తాన్న రుబాబేంది, ఇగో ఇవేమీ బయటికి తెలియకుండా ఏత్తాన్లు. మరి ఎందుకట్లా? కథకు నవ్వాడెత్తు. అక్కడ రాత్రంతా జేసీపీలు మొత్తం ఫారెస్ట్ ని క్లియర్ చేస్తుంటే పొద్దునన్నీ నెమలి నడుస్తున్నాయి, పక్షులు నెమలిలు. ఆ వీడియో మీరు కూడా అందరు చూస్తున్నారు. నిన్న సాయంత్రము ఒక జింక చనిపోయింది. జింకలే లేనన్నాడు, జింకలు చచ్చిపోతున్నాయి. జింకలన్నీ మా హాస్టల్ వైపు వస్తున్నాయి. హాస్టల్ దగ్గర అంతా జింకలు ఉన్నాయి, వేరే వేరే పక్షులు, చిన్న చిన్న స్వాన్స్ అవన్నీ అక్కడంతా వచ్చేసినాయి. రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు ఒక స్టేట్మెంట్ చెప్పాడు, రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అని. అప్పుడన్నా మనం అర్థం చేసుకోవాల్సింది.
మన భూములను అమ్ముకొని రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇక ఇంకో దిక్కు ఈ హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీని కాపాడుకునేందుకు తెలంగాణ విద్యార్థులందరూ ఒక్కటైర్రోల్లా రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో చదివే పిల్లలు రోడ్ల మీదకి వచ్చి దిష్టి బొమ్మలు కాలబెడతాండ్రు, ధర్నాలు చేస్తాండ్రు. రేవంత్ సార్ను జర గట్టిగానే అరుచుకుంటున్నారోల్లా. అతను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫుట్బాల్ ప్లేయర్ ఆడినప్పుడే ఈ 400 ఎకరాల మీద కన్నుబడ్డది. ఇది 1000 ఎకరాలతో కూడింది. ఇక్కడ హైదరాబాద్ లో ఏడ భూమి లేనట్టు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థులు చదువుకునేదిలా ఓనీ ఇది మొత్తం పోలీసు రాజ్యాంగం నడుస్తుంది. వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడేస్తామని. ఏ మాటకా మాటేనోల్లా అమెరికాకు సర్దిలేస్తే కర్మ దేశాలకు తుమ్ములెత్తాయి. అమెరికా అధ్యక్షునికి దగ్గులేసినట్టయితే దునియానే దగ్గురోగంతో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే కాదల్లా అమెరికాను పెద్దన్న అని పిలిచేది. పెద్దన్న అంటే త్యాగాలు చేయాలి, మంచి చెడ్డా చూడాలి, చిన్నోళ్ళ మీద జాలి చూయించాలి. కానీ ఈ పెద్దన్న మాత్రం పగ 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 అని అనుకుంటూ ఉంటాడు. ట్యాక్సు 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 అని అనుకుంటా వేరే దేశాలను ఆగం పట్టిస్తాడు. ఆఖరికి మన దేశాన్ని కూడా లాసులో పడేస్తాడు. అగ చూడండి కావాలంటే మీరే. అవుగాని ఏప్రిల్ 1 తారీఖు నాడు మన స్టాక్ మార్కెట్లు ఘోరంగా అంటే ఘోరంగా పడిపోయినాయి కాదల్లా. పొద్దుటి సందే టింగు టింగు టింగ్ అని అనుకుంటా మార్కెట్ గీత కిందికే వచ్చింది. దగ్గర 3 లక్షల కోట్లు గాయబైపోయినాయట. ఇదంతా శ్రీమాను ట్రంప్ సారు వారి మహిమ. ట్రంప్ సార్కు మన మార్కెట్లకు లింక్ ఏంది అని అంటారా? ఉన్నది, ఎందుకుండది. ట్రంప్ సార్ వారు మన మీద పన్నులేసే ఇగురం పెట్టుకున్నాడు. బుజారం నాడే నిర్ణయం తీసుకుంటాడట. అమెరికా నుంచి వచ్చే వస్తువుల మీద పన్నులు బాగా పెంచుతాడట. అందుకే మనోళ్లకు భయం పట్టుకొని స్టాక్ మార్కెట్ అంతా ఎటమటమైపోయింది. అయినా నాకు తెలియకడుగుతానోళ్ళ ఈ ట్రంప్ సారు మోదీ సారు జాన్ జిగ్రి దోస్తులేనాయే. అప్పట్లోనైతే ట్రంప్ సార్ కోసం మన మోదీ సారు ఓట్ల ప్రచారం కూడా చేసిండు. మొన్న గెలిచినాక కూడా ట్రంప్ సార్తోని షాయి బొట్టు తాగుకుంటా ఒక మాట ముచ్చట పెట్టిండు అనోళ్ళ. మనం బరంపురం మనం దోస్తులం అనుకుంటా ఒకరి మీద ఇంకొకరికి మస్తు పాయిరం చూయించుకున్నారు. కానీ గింత చూయించుకున్నా ఏం ఫాయిదానోళ్ళ. మోదీ సార్ మీద పాయిరం అయితే చూయిస్తా గానీ మీ దేశం మీద కనికరం ఎందుకు చూయించాలే అని అంటున్నాడట నుల్లో. అందుకే పన్నులు బాధే ఇగురం ముంగటేసుకున్నాడు. అటు ఇటు వేసి మన స్టాక్ మార్కెట్ లాస్ అయ్యేటట్టు వేసిండని చెప్పుకుంటాండ్రు. అయినా మోదీ సారు గా ట్రంప్ సార్ కోసం కాళ్లకు బల్పాలు కట్టుకొని 1కి 10 సార్లు అమెరికాకు పోతివి. ఆయననే గెలవాలే అని అక్కడున్న మనోళ్లకు చెప్తివి. కానీ ఇప్పుడేమాయే సారు మీ దోస్తాను మన దేశానికి ఏమన్నా అక్కడికత్తాందా? ఏమన్నా ఫాయిదా ఉంటున్నదా అని అడుగుతున్నారు లో స్టాక్ మార్కెట్ల పైసలు పెట్టి మునిగిపోయినోళ్ళు. అవుగాని ఇప్పుడు మనం సునీతక్క కాడికి పోదాం రాన్రోల్లా. ఎవరంటారా? అయ్యో మొన్నటిదాకా అంతరిక్షంలో ఉన్న జూడురోల్లా గామె కాడికి సునీత విలియమ్స్ అక్క. మొత్తానికైతే ఫైలంగానే భూమి మీదకి వచ్చింది. మరి వచ్చి వారం రోజులు కూడా దాటిపోయింది. అప్పటి సంది మళ్ళా కనబడలే. మరి అక్క పరిస్థితి ఏంది? పానం ఇప్పుడు మంచిగానే ఉన్నదా? మీదెట్లుండే? ఇప్పుడు ఈడ భూమి మీద ఇంకెట్లున్నది? ఇప్పుడు తిండి మంచిగా తింటున్నదా లేదా? ఇగో ఇవన్నీ చెప్పేందుకే మన ముంగిటికి వచ్చింది. నిజంగా అక్క గ్రేట్ కదా నల్ల. చలో పాండ్రి ముచ్చటైతే చూడురి. అగ్గో వచ్చింది మన సునీతక్క వచ్చింది. ఏ కాలమాయే 1 2 9 నెలలు అంతరిక్షంలోనే ఉండే 8 రోజుల మందం బొయ్యొత్తా అని చెప్పి ఆన్నే ఇరుక్కపోయింది. ఎట్లయితేంది మొత్తానికి మొన్న 10 రోజుల కిందట వచ్చింది. మరి గన్ని రోజులు మీద ఉన్నాక మళ్ళీ ఇక్కడి వాతావరణానికి అలవాటు పడాలి కదా. అందుకే 9 రోజులు అబ్జర్వేషన్లో ఉంచిర్రు. ఇగో ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడింది వల్ల అక్కడ పరిస్థితి ఎట్లున్నది, ఎట్లా అవస్థ పడ్డం, తిండేంది, టికానా ఏంది, ఇగో ఇవన్నీ ఇలేకర్లు అడుగుతుంటే చెప్పుకొచ్చింది. I think when you come from the east going into like Gujarat and Mumbai, the fishing fleet that's off the coast there gives you a little bit of a beacon that here we come. And then all throughout India, I think the impression I had was it was just like this network of lights from the bigger cities going down through the... అయితే అంతరిక్షంలోకి వెళ్ళి కిందికి చూస్తుంటే హిమాలయ పర్వతాలు మస్తు కనబడ్డాయట నువ్వు సునీతక్కకు. ఇక హిమాలయాలను చూస్తున్నంత షేపు మన భారతదేశమే యాదికొచ్చిందంట. కిందికి పోయినాక భారతదేశానికి బరాబర్ పోవాలి అని అనుకున్నదట. ఇక వీళ్ళు పోయిన మిషన్ మంచిదేనట గాని జర నట్లు బోల్టులు మంచిగా పిడి చేయనుండే. చిన్న రిపేర్లు తప్ప అంత బరాబరే ఉన్నదట. అంతరిక్షంలోకి పోమ్మంటే మళ్ళక పోతా, నాకేం భయము, మంచిగా పోతా అత్తా అని చెప్పింది. నిజంగా సునీతక్క ధైర్యవంతురాలే కదనొల్ల. 9 నెలలు మనం నడిచినట్టు నడవలేదు, మనం తినే తిండి తినలేదు, మనం ఉన్నట్టు ఉండలేదు. అయినా గాని గుండె నిబ్బరంతోనున్నది. మన ముంగిటికొచ్చి మళ్ళా మామూలు మనిషి లెక్క ముచ్చట పెడతాంది. నిజంగా గ్రేట్ కదా. శబాష్ అనుండ్రి మరి.
అయితే అనగనగనగనగా ఒక ఊరున్నదల్లా. ఆ ఊళ్ళే బ్యాంకు ఉన్నది. ఆ బ్యాంకుకు లోను కోసం ఒక పెద్ద మనిషి వచ్చిండు. కానీ బ్యాంకు వాళ్ళు ఇయ్యలేదు. బట్లా ఆడిండు, బుజ్జగరిచ్చిండు, కాళ్ళు మొక్కుతా ప్లీజ్ 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 అని అన్నాడు. అయినా కానీ వాళ్ళు ఇల్లేదు. అవతలకెలా కొట్టిర్రు. లోను కోసం వచ్చిన మనిషి ఇంటికి పోయిండు. యూట్యూబ్ చూసిండు. అటెనక ఏం చేసిండంటే చూడురు ఏం చేసిండో. ఇప్పుడు మనం కర్ణాటక రాష్ట్రం దేవనగిరి అనే ఊర్లే ఉన్నాం. ఆ ఊర్లే ఒక పాడుపడ్డ బావి ఉన్నది. ఆ బావి కాడికి పోలీసులు వచ్చిర్రు. కొందరు దిగిర్రు. అగో వాళ్ళకు ఏమో దొరికింది చూడుండ్రి, గుంజుతున్నారు కదా. ఏంది అని అంటారా ఈ మూట? దాన్ని ఇప్పి చూస్తే ఇగో ఇవన్నీ బయటపడ్డాయి. బంగారం బంగారం అంతా ఒరిజినలే. 1 కాదు 2 కాదు 17 కిలోల బంగారముల్లో. అరే అవంటనుల్లో ఓష్ని బంగారాన్ని బాయిలో పడేసుకున్న నల్లమొక్కపోడు ఎవడబ్బా అని అనుకునేరు. అయితే ఇదంతా బ్యాంకోళ్ళు లోన్ ఇయ్యకుంటే ఒకడు కోపంతో చేసిన పని ఇది. అయితే స్టేట్ బ్యాంకుల లోన్ కోసం పోతే వాళ్ళు ఇయ్యలేదట. ఖతం. ఫస్ట్ ఇజ్జత్ అనిపించింది. అటెనక బ్యాంకోళ్ళ మీద కోపం కూడా వచ్చింది. నాకే లోన్ ఇయ్యరా, మీ సంగతి చెప్తా అని అనుకున్నాడు. ఇంటికి పోయి యూట్యూబ్ చూసి బ్యాంకుకి ఎట్లా కన్నమేయాలనో నేర్చుకున్నాడు. ఇంకో 2-3 సోపతికాలను తయారు చేసుకున్నాడు. అందరు కలిసి బ్యాంకును దోసుకున్నారు. ఇక అందులో బంగారాన్ని మూటగట్టి ఇగో ఇట్లా బాయిలో పడేసిర్రల్లా. ఇదంతా జరిగింది 6 నెలల కిందట. బ్యాంకు దొంగలను పోలీసులు ఎంత దేవులాడినా దొరకలే. ఇక పోయినట్టే అని అనుకున్నారు. అయితే ఎండాకాలం కదా, ఈ బాయిల నీళ్లు అడగంటినాయి. ఏమో మూటలు ఉన్నట్టు అనిపించింది. దేవులాడితే ఇగో ఈ బంగారం బయటపడ్డది. మొత్తం 17 కిలోల బంగారం. చూసినావా ఎట్లున్నారో ఒక్కొక్కరు. లోన్ ఇయ్యలేదని బ్యాంకుకే కన్నమేసిండంటే వాడెంత తెలివిమంతుడో చూడిగా. ఇవాళటి ధూమ్ధాం ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.